విష్ణు వాళ్ళ అమ్మ హాల్లో కూర్చొని బుక్ చదువుతూ ఉంటుంది. ఇంతలో వరలక్ష్మిని పిల్లల్ని తీసుకొని విష్ణు ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న విష్ణు వాళ్ళ అమ్మ అయితే విలువైన వస్తువుల్ని మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి, పనికిరాలిన వస్తువుల్ని బయట పారేయాలి, ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎలా అని చెప్పేసి అయితే విష్ణుని చూసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఈవిడ మా కోసమే మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఒక్కసారి పనికిరావు అని చెప్పి బయట పడేసిన వస్తువుల్ని మళ్ళీ ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవడానికి బుద్ధి లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా సైలెంట్గా అయితే ఉండిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి ఆ పిల్లలు అయితే ఏంటి ఏం మాట్లాడుతుంది ఈవిడ, ఇలా మాట్లాడవచ్చా అని చెప్పేసి అయితే వరలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం అయినా అలాంటి పనికిరాలిన వస్తువుల్ని బయట పారేయాలి తప్ప మళ్ళీ తెచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి ఈ మనుషులకి కూడా బుద్ధి లేదు, ఎలా తెచ్చుకోవాలనిపిస్తుందో ఏమో అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న దివ్యని అందరినీ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు వరలక్ష్మి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అయితే విష్ణు అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మిని పిల్లల్ని ఇంట్లోకి వెళ్ళమని చెప్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వేగవతి అయితే నేను ఎంత చెప్తున్నా అర్థం చేసుకోవేం, వాళ్ళని వద్దు అని చెప్పి బయట పారేసిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి ఎందుకు తెచ్చుకుంటావో నాకు అర్థం కావటం లేదు, మంచి వాళ్ళే ఇంట్లో ఉండాలి, చెడు వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.